లైవ్ షోకి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ లో పరిణితి పరిపక్వత కరువైందన్న డి శ్రీనివాస్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 40% మంది అవునని, 60% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ మాగం రంగారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, శాసన మండలిలో ఆ పార్టీ ఉపనేత, గతంలో విప్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు. ఇక మరి ఇతర అతిథులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, శ్రీ తెరకపల్లి రవి గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే వరంగల్ నుంచి సీతారాం నాయక్ గారు, లోక్సభ సభ్యులు, మహబూబాబాద్ నియోజకవర్గ లోక్సభ సభ్యులు, ప్రొఫెసర్ గారు, ప్రముఖ విద్యావేత్త, టీఆర్ఎస్ సీనియర్ నేత, వారు కూడా మనతో ఉంటారు. ఇక ముందుగా డి శ్రీనివాస్ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా రేవంత్ రెడ్డి విడుదల, ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఏసీబీ సీరియస్ అయింది. నిబంధన బెయిల్ షరతులను ఉల్లంఘించి ఆయన ర్యాలీ నడపడం కానీ, అలాగే సాక్షుల్ని బెదిరించే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారంటూ చాలా సీరియస్ అయినట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం మొత్తం అన్ని టీవీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా రావటం, ఆయన కాస్త పరుష పదాలు ఎక్కువగా వాడారనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఎందుకు అలా మాట్లాడి ఉంటారు, ఏమిటి దాంట్లో ఉన్న లోతుపాతులు ఏంటి, ఆయన ఆవేశంలో ఉన్నారా, ఆలోచించే చేశారా? ముందుగా రంగారెడ్డి గారు, ఆయనది ఆవేశమా, ఆలోచన? ముఖ్యమంత్రిని కానీ ఇతరత్రా కానీ చాలా కొన్ని సందర్భాల్లో అయితే ఒక సందర్భంలో రేపిస్టుతో కూడా ఆ ఘటనను కూడా పోల్చి ఆయన మాట్లాడిన తీరు ఎందుకు అంత ఆగ్రహం? అంటే అరెస్ట్ అవడం సహజంగానే ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ కూడా ఆయన అట్లా మాట్లాడటం, అదంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా దీన్ని ఎట్లా మీరు చూస్తారు? వారు కొంచెం గౌరవపదంగా మాట్లాడాల్సిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే కొంత పొలిటికల్ నాయకులు ఎవరైనా కానీ పెద్దలు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్యకాలంలో మాటలు జారుతున్నారు. దాన్ని చూసి దానికన్నా ఇంకా ఎక్కువ మాట్లాడాలని చిన్నవారు ఆలోచిస్తున్నారు. చిన్నవారు అంటే వయసులో చిన్నవారు, రాజకీయంగా చిన్నవారు. ఆ పద్ధతిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు ఒకరినొకరు అగౌరవపరుచుకోకుంటే ప్రజలు మనల్ని ఇంకా చీకొడతారన్న భావాలు రావట్లేదు. విమర్శలు ఉండాలి, ఎంత కటు విమర్శలను ఉండాలి. నేను ఈ 5-6 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మీద ఎన్నో పెద్ద పెద్ద విమర్శలు చేశాం. మనం ఐడియాలజికల్ విమర్శలు చేయాలి, పాలసీల మీద విమర్శ చేయాలి. వ్యక్తుల మీద ఎక్కువ రాజకీయాలు నడుపుతున్నారు. ఆ వ్యక్తి పూజ కూడా ఎక్కువైంది ఇవాళ రాజకీయాలలో కూడా. అది కూడా మనకి ఇందుకు కారణం ఉండొచ్చు. ఏదేమైనప్పటికైనా రెండు వారు కూడా సన్యాసులు అంటే ఇంకా సన్యాసి కన్నా పెద్దవాడు ఏముంటుందో దానికి దేలాడతారు కదా, స్వభావమే కదా అది. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకోసం అంటే మనల్ని గౌరవించాలి ప్రజలు, కానీ మనల్ని అసహించుకునే స్టేజ్కి రాకూడదు. అయినా ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా చిన్న పొరపాటు ఎక్కడన్నా జరిగి ఉంటే దాన్ని ప్రజలకు గెల్లి ఫాస్ట్ తీసుకుపోయే ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి మనం ఇంకా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే అతిగా ఇక్కడ కేసు నేపథ్యంలో బెయిల్ రావటం, బెయిల్ వచ్చిన తర్వాత ఈ ఉపన్యాసం చేయటం వల్ల ఏమిటి లక్ష్యం? అట్లాగే ఇప్పుడు ఏసీబీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఏసీబీ కేసులో మళ్ళీ ఇదేమన్నా ఆయనకి ఏమైనా ఇబ్బంది తెచ్చి పెడుతుందా? ఇక అది లీగల్ గా ఎట్లా ఉంటది అన్నది పెద్ద లీగల్ ఎక్స్పర్ట్సే చెప్పాలి. మరి దాని కేసులో ఈ పదజాలాలు వాడచ్చు వాడరాదాన్ని ఏదన్నా ఆంక్షలు ఉండుంటే మాట్లాడితే తప్పే కదా. మరి అది ఉన్నదా లేదా అది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పాలి. హౌ కానీ ఇంపాక్ట్ ప్రజల మీద ఎలా ఉంటుంది? ప్రజలకు అలవాటు అయిపోతుంది. రోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతారు. ఎవరో ఒక్కరు మాట్లాడితే అది తప్పు అంటారు కదా, అందరూ అట్లే మాట్లాడుతారు. ఒకరు ఇంకా దానికన్నా ఎక్కువ ఎట్లా మాట్లాడాలని ఇంకో కొత్తగా ఆలోచించి మాట్లాడుతారు. అలా ఒక్కరు మాట్లాడి ఉంటే అందరు విమర్శించేవారు, అందరు అట్లే మాట్లాడితే దేన్ని విమర్శించేవారు? రైట్. సీతారాం నాయక్ గారి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీనియర్ బీజేపీ నేత శ్రీ రామచంద్రారెడ్డి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు చెప్పండి, నిన్న మన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు విడుదల సందర్భంగా జరిగిన ప్రసంగ పాఠం కానీ, ఆ తీరుతెన్నులు కానీ, అది ఏసీబీకి సీరియస్ అయింది, అది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించినట్లని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. మీరేమంటారు? ఆ స్పీచ్ కానీ వాటి మీద మీ కామెంట్?
అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకటి, అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయము, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయం. అది మిత్రపక్షం కూడా కదా. మా మిత్రపక్షం, అందరు మిత్రపక్షాలే. తెలుగుదేశంతో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతకుముందు మిత్రపక్షంగానే ఉండే. ఎప్పటికప్పుడే ఉంటుంది. ఎలక్షన్ అది ఉందా లేదా అనేది ఇది జగమెరిగిన నిజం. అది మేము కాదని అంటే మా మంత్రిమండలి కేంద్రంలో మాతో పాటు మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, కాదనడానికి వీల్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఏసీబీకి ఎందుకు అభ్యంతరం? నేను నా హక్కుని ఏసీబీ ఎట్లా ఛాలెంజ్ చేస్తుందండి? అది ఏసీబీకి ఏం సంబంధం? ఏసీబీకి సంబంధించినంత వరకు వాళ్ళు ఏం చేయాలనేది కోర్టులో నడుస్తుంది, అది అంతవరకే. ఏసీబీని క్రిటిసైజ్ చేయలే కదా, ఏసీబీని అతను ఏం మాట్లాడలే కదా. ఇది రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏసీబీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరైతే ఉన్నారో ఇది పొరపాటు. వారు మాట్లాడింది కూడా సీరియస్, వాళ్ళెవరంటే సీరియస్ కావడానికి వారు ఎంతవరకు వాళ్ళ లిమిటేషన్ ఎంతోనో. సుప్రీంకోర్టుకు పోమని ఇంకా కోర్టుకు పోమని ఎవరు అంటున్నారు? కోర్టే కదా, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. కోర్టులో వచ్చేది తీర్పు ఏముంటుందో దాని అందరూ కూడా దాన్ని శిరసా వహించాల్సిందే, న్యాయస్థానాన్ని అందరూ మనం గౌరవించాల్సిందే. కానీ కోర్టుకు బొమ్మని చెప్పండి, కాదని కదా ఈ మాటలు పెట్టుకొని అడ్డం పెట్టుకొని పోతాము కోర్టుకు. సాక్షుల్ని బెదిరించినట్లు అని చెప్పి ఇక్కడ పత్రికలు మస్తు రాస్తే పత్రికలు చాలా మాట్లాడతాయండి. దానికి ఆధారాలు, దానికి పత్రికలకు మీడియాకు వారు మాట్లాడిన దానికి ఆధారాలు ఎవరు ఏంటిది అనేది అతను ప్రూవ్ చేసుకుంటాడు, అతను ఛాలెంజ్ చేసుకుంటాడా, అతను ఇవ్వడమా చేసిండా ఏమైంది అనేది రేపు రాబో రోజులలో కోర్టు తీర్పు వస్తుంది. దానికి ఎవరు ఏది వచ్చినా పొరపాటే, దాన్ని ఏం కాదని అనడం లేదు, మేమేం సమర్థిస్తలేము. కుట్రగా మీరు అనుకోవట్లేదా? ఏది కుట్ర? అదే మొత్తం ఇన్సిడెంట్ కుట్రని మీరు మరి ఇప్పుడు ఎట్లా చెప్పగలం? మేము వస్తుంది కదా, రాబో రోజులలో కోర్టు ఏం చెప్తుంది అనేది మనం అందరం కూడా దాని ఓపికతో చూడాలి. నిన్న మాట్లాడిన దాంట్లో మీకేం అభ్యంతరం లేదు. రేవంత్ గారు రాజకీయాలలో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఇంతకుముందు రంగన్న చెప్పినట్టు ఎవరి వాక్ స్వాతంత్రానికి వాళ్ళే కట్టుబడి ఉంటాం. మనం దానికి ఏమి చెప్పలేదు. ఒక మాటకు ఈ మాట మాట్లాడకూడదు, ఈ మాట మాట్లాడితే ఇంత ట్యాక్స్ అవుతుంది, ఈ మాట మాట్లాడుకుంటే నీకు ఇంత విలువ పోతుంది అనేది ఏం లేకుండా పోయింది రాజకీయాలలో. కొన్ని రోజులు పోతే తర్వాత రేపిస్టు ఘటన ఇవన్నీ పోల్చడం కొంచెం వినడానికి కూడా కాస్త ఆక్షేపణీయంగా అనిపిస్తుందా? ప్రజలు గమనిస్తారు కదా. ప్రజలకు ఒకవేళ ఇష్టం లేకుండా ప్రజలు తీర్పు చెప్తారు. ప్రజలకు ఇష్టమా కాదా అనే దానికంటే ముందు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే మీలాంటి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా మేము అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి దాన్ని మేము ఇక్కడ దాన్ని ఉటకాయించడం చేయడం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎంతైనా మా మిత్రపక్షం అది. రైట్, ఓకే. ఇక సీతారాం నాయక్ గారు చెప్పండి, మీ రియాక్షన్ ఏంటి? నిన్న జరిగిన పరిణామం మీద కానీ రేవంత్ బెయిల్ రావటం, నిన్న కొన్ని పత్రికల్లో రాశాయి, రెండో రౌండ్ లో చంద్రబాబుది పై చేయిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి. నిన్న దానికి తగ్గట్టుగానే కేసీఆర్ పైన కానీ టీఆర్ఎస్ పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మన రేవంత్ గారు. మొత్తం మీద దీనిపై మీ స్పందన ఏంటి? వస్తుంది మాట్లాడండి. రేవంత్ రెడ్డి హీరో అవుతున్నాడా, చంద్రబాబు నాయుడు పై చేయి పెరిగిందా అనేది ఒకటి. ఎందుకంటే అక్కడ పెద్దలు ఇద్దరు మాట్లాడిన దానిలో రెడ్డి గారికి మీరు అడిగినప్పుడు వారు వాస్తవంగా ఏది ఉంటే అది చెప్తారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు, ఏ విషయమైనా స్పష్టంగా పార్టీకి అతీతంగా కొన్ని చెప్పిన తర్వాత పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ విషయం మనం మాట్లాడతాం. కానీ ఎవరో తిట్టారు కనుక ఈయన కూడా అదే భాష వాడిండి అనడం కొంచెం ఎందుకో బాధ అనిపించింది. అది ఎందుకంటే మనలాంటి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు పార్టీకి అతీతంగా కొన్ని మాట్లాడవలసి వస్తుంది, పార్టీకి కట్టుబడి కొన్ని మాట్లాడాలి. మీరు నేనే చెప్పిన విచారణ అట్లాగనే ఉంది. ఎవరైనా మర్డర్ చేసిపోయినా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు 90 రోజుల వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే 90 రోజుల తర్వాత పోతారు. ఎందుకంటే అప్పటి వరకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ ఏసీబీ కానీ ఓకే, మీరు కంటిన్యూ ఏందన్నా? ఓకే, మీరు కంటిన్యూ చేయండి, పర్వాలేదు. ఏమైందే? నేనేం మిమ్మల్ని అట్లా ఏమనలేదు సార్. వారు తిట్టిరు కనుక ఈయన కూడా భాష వాడినడం మనలాంటి వాళ్ళకు సబబు కాదన్నది అంతే. నేను వేరే ఇక్కడ వేరే భాష మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చిండు, బెయిల్ మీద వచ్చిండు. బెయిల్ మీద వస్తే
వినండి వినండి మూర్తి గారు, బెయిల్ మీద వచ్చిండు. బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి అయితే మీరు వినాలి, దయచేసి వినండి, ఒక్క నిమిషం వినండి. బెయిల్ మీద బయట వచ్చినటువంటి వ్యక్తి నేను విక్టరీ అని చూపెట్టి ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడడం, ఇది ఇక మరి సమాజం దాన్ని ఒప్పుకున్నాక సమాజం ఆయనను ఇది విని కూడా ఆయన నాయకుడు చేస్తాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? విజ్ఞానం పెరిగిన కొద్దీ వినాశాలు ఎక్కువైతా ఉన్నాయి, నాశనాలు ఎక్కువైతా ఉన్నాయి. మరి ఆయన బయటకు రాని తప్పేం లేదు. నేను అన్న కదా, ఈవెన్ మర్డర్ చేసినోడు డైరెక్ట్ మర్డర్ చేసి వారి మీద అనుమానం ఉంటే 90 రోజులకు వస్తారు. ఇంకెందుకు సార్ పిక్ పాకెటర్లు, చైన్ స్నాచర్స్ పోయి లోపలికి పోయినోడు కూడా బయటకు వస్తే ఇంట్లో సంతోషిస్తారు, అలా తప్పేం లేదు. కానీ ఇదేంటి దౌర్భాగ్యం? ఇది నీ మీద కేసు ఉంది, కోర్టు పరిధిలో ఉన్నావు, ఏసీబీ పరిధిలో ఉన్నావు, నీకు బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ నువ్వు ఉపయోగించుకొని నువ్వు నిర్దోషిగా నిరూపించుకున్న తర్వాత ఇంకా నువ్వు గుంటలెక్కిరా, ఎవరు వద్దన్నారు నిన్ను. కానీ నువ్వు పట్టుబడ్డటువంటి వ్యక్తి, ఓ క్రిమినల్ గా నువ్వు ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఇటువంటి దూషణలు, ఇటువంటి భాషలు అంటే ఎదురు ఎవరు మాట్లాడలేక అసలు ఏం జరుగుతా ఉంది? ఇటువంటి వాడిని కోర్టు ముట్టోగా తీసుకోవాలి. ఈజ్ క్రిమినల్, అతను దోషి, ఆయన మీద కేసులు ఉన్నాయి. బెయిల్ దొరికితే నువ్వు ఇట్లా హంగామా చేస్తే కేసీఆర్ గారి మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు, ఆయన కూడా దోషి అంటే క్రిమినల్ ముద్దాయి. క్రిమినల్ అవుతాడా, జీవి అవుతాడా, ఏం చేయనోడు అవుతాడో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే క్రిమినలే, క్రిమినల్ కాదు ముద్దాయి అంటావు. క్రిమినల్ వేరు, ముద్దాయి దోషులు అంటే లేదు సార్. ఇప్పుడు నిందితుడు అని సార్ విడమర్చి అబ్రివేషన్ టోటల్ ప్రజాప్రతినిధుల సంరక్షణకు సంబంధించినటువంటి యాక్ట్ 123 అది ఏం చెప్తుంది? మనము అడ్వకేట్స్ కాదు, మనము జడ్జెస్ కాదు, మనం లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు. మీరు చెప్పినటువంటి మీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు 121 ఏం చెప్తుంది, 108 ఏం చెప్తుంది, అసలు కేసు ఇది ఏసీబీ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ పరిధిలో ఉన్నటువంటి అతను తీసుకోవాలా, అసలు ఏదైతే స్టీఫెన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏసీబీకి ఇచ్చిన కంప్లైంట్ మీద కోర్టులో ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని కూడా కొందరు ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా రకాలుగా ముందుకు పోతుంది. ఇప్పుడు దాని మీద మనం వీఆర్ నాట్ జడ్జెస్. కానీ ఒకటి జరిగింది, సమాజం అంతా చూసింది, అది ఏంటి తప్పు అనేది అందరూ అంటున్నారు, ఎవరు సమర్థిస్తలేరు. జరిగినటువంటి దాని మీద చాలా తెలివిగా టాక్ట్ఫుల్ గా వాదన చేస్తున్నారు. వాదన కాదు, ఉన్న విషయం నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఉన్న విషయాన్ని సమాజానికి అంటే మాకు చాలా అభిమానం, చాలా హైలీ రిగార్డ్స్ వాడిని క్రిటిసైజ్ చేయాలని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ప్రోత్సహించినట్టు అవుతుందండి. మీరు నిజాన్ని నిజం చెప్పండి. అరే ఆయన ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆయన మీద ఏదైనా కోర్టు నుంచి లేదా మీరు కంటిన్యూ చేయండి, పర్వాలేదు. సార్ మీరు మిత్రపక్షమైనంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద ఇంత వకాలత్ వద్దు సార్. ఎందుకు వద్దంటే ఇప్పటికైనా మీరు అన్నట్టు ఆయన దోషి నిర్దోషి అన్నది కోర్టులో తేలవలసి ఉంది. కానీ నీ మీద ఒక అభియోగం ఉంది, నిన్ను నెల రోజులు లోపలికి ఉంచారు. ఉంచిన తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆయన అంటాడు నా మీద కావాలని ఉంచారు అంటుండే, ఆయన నా మీద పని కట్టుకొని నేను కరప్షన్స్ రేట్ చేస్తుంటే అని అంటున్నాడు. మరి అతను మాకు కళ్ళు ఉన్నాయా లేవా? దౌర్భాగ్యం అండి ఇది. చేయని ఆయనకి ఎందుకు ఈర్ష్య? కేసీఆర్ కి ఏముందని ఈర్ష్య? కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు? కళ్ళు లేవు సార్. ఓకే ఒక్క నిమిషం. గోని ప్రకాశ్ ఉన్నారు. నమస్కారం. కాదు సార్, మీరు అన్ని ఛానల్స్ లో చూశారు, ఆయన ఎవరింటికి వెళ్ళిర్రు, అది కూడా కట్ అండ్ ఫేస్ లోనే చెప్పండి. అది కూడా
ఏ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడ పట్టుబడ్డాడు, ఆయనను ఏసీబీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో మనం అందరం చూసాం. కావచ్చు పార్టీ ప్రమేయం ఉంటే ఉండవచ్చు. నా ఎమ్మెల్యే నేను పోయి నా అధినేతను అడిగినా, సార్ నాకు ఇట్లా ప్రమాదం ఉంది, ఇది జరుగుతా ఉందంటే నువ్వు ఎవరికైనా నీకు అప్లికేషన్ పెట్టుకోవాలను అన్నప్పుడు కావలసినటువంటి వాళ్ళు అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ అతను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. నేను అనేది ఏంటంటే నువ్వు నిర్ధారించుకొని బయటకు వస్తే మేము అంతా సంతోషిస్తాం. అసలు నీ పరిస్థితి ఏందో అది న్యాయస్థానంలో ఉన్నప్పుడు నేను విక్టరీ అయినా, నేను చంద్రబాబు నాయుడు ఎంబడి పడతా, రేపు నేనే ముఖ్యమంత్రి అంటానంటే నువ్వు వచ్చే మాట్లాడేటువంటి సాక్ష్యాలను నువ్వు మోసం చేస్తున్నట్టే కదా. దీన్ని అదే హైకోర్టు ఏ హైకోర్టు ఇచ్చిందో వాళ్ళే సుమోటోగా తీసుకోవాలి. ఇది అది జెన్యూన్. అది ఓకే. గోని ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గోని ప్రకాష్ గారు, ఇప్పుడు నిన్న ఏదైతుందో రేవంత్ గారు జైలు నుంచి వచ్చి విడుదలైన తర్వాత ఏదైతుందో బెయిల్ మీద ఏదైతే ప్రొసిషన్ లెక్క వచ్చారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే 3-4 గంటలతో వచ్చాడు, దాంట్లో తప్పు లేదు. భాష గురించి అంటున్నారు, అతని క్రిమినల్ కింద ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు అంటున్నారు. అతను ఇంకా నిరూపణ కాలేదండి. అతను క్రిమినల్ ఎట్లయితాడు? ఈ భాష నేర్పింది ఎవరు? 2001 నుంచి 2014 వరకు, 15 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత. నిన్నగాక మొన్నండి, ఒక వారం రోజుల కింద లుచ్చా, లఫంగా, లోఫర్ పనులు నాకు రావు ఏదైతున్నదో, ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఢిల్లీకి పోయిండే అని పత్రికా విలేకరులు మాట్లాడితే మీ మీద కంప్లైంట్ ఇచ్చిందని, నోటు ఓటు కేసు అయిన తర్వాత వీని కాలు మొక్కడానికి పోయిండని. ఆయన కలిసింది ప్రధానమంత్రిను, హోమ్ మినిస్టర్ ను. ఈ భాష ఏదైతుందో ఒక లెవెల్లో, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. డబ్బులు, అధికారము, చివరికి ఏదైతుందో అమ్మాయిలను కూడా తార్చిందని చెప్పిన సంఘటన ఉంది. నేను దాన్ని కండెమ్ చేసి ఒక లీడింగ్ ఛానల్ కి ఏదైతుందో కర్ణి ప్రభాకర్ ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యారు, వారితో ఓపెన్ డిబేట్ అయ్యేది. అసలు బ్రోకర్ ఎవరు, గతంలో బ్రోకర్ ఎవరు పనిచేసింది నిరూపించడానికి రెడీ అని చెప్పాను. ఈ భాష ఏదైతుందో ఉద్యమ కాలంలో కానీ ముఖ్యమంత్రి కాలంలో ఈ రోజు తెలంగాణ నాయకులకు, ప్రజలకు నేర్పింది ఏదైతుందో, లాగులు దొరుకుతాయి, బూటు పాలిష్ చేసేవాళ్ళు, సన్నాసులు, ఇటువంటి భాష నేర్పింది ఏదైతుందో కేసీఆరే. ఇప్పటికైనా కేసీఆర్ గాని ఆయన కొడుకు కేటీఆర్ గాని ఇద్దరు ఏదైతే భాష మాట్లాడుతుందో ఆ భాషను వాళ్ళు చేంజ్ చేసుకుంటే ప్రతిపక్ష నాయకులు గాని, లేకపోతే ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని అది చేస్తారు. లేకపోతే అదే భాషలో జవాబు ఇవ్వాల్సి వస్తుంది. రేవంత్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. ఆయన మాట్లాడింది యాస, తెలంగాణ యాస, కేసీఆర్ యాసతో మాట్లాడిండు. ఈ సోడాలు, ఈ సప్లై చేసింది, బాటలు సప్లై చేసింది, ఇవన్నీ నిజమే. దుబాయ్ అనేది నిజమే, దీంట్లో ఏ మాట అబద్ధం లేదు. ప్రకాష్ రావు మంచి అవకాశం ఒక్క నిమిషం ప్రకాష్ రావు లైన్ లో ఉండండి. మళ్ళీ సీతారాం నాయక్ గారు కూడా సమానం చేయడానికి ముందుగా రవి గారు మాట్లాడతారు. రవి గారు చెప్పండి, గోని ప్రకాష్ రావు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి, మీరే ఉంటారు. అంటే శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం చాలా పురాతనమైంది కదా. ప్రకాష్ రావు చెప్పిన దాని మీద నేను ఆయన ఎవరైనా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఇంకా. కానీ దానికి ఇప్పుడు ఈ కేసుకు ఎంతవరకు సంబంధం అనేది ఒక ప్రశ్న. నిన్న రేవంత్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చేసిన, సరే ఉత్సాహంగా ఆయన బయటకు వస్తే ఎవరికైనా సంతోషం, ఉత్సాహంగా తీసుకుపోవచ్చు, అనుమతి ఉన్నా ఉండకపోయినా పోలీసులు కూడా సమయానుకూలంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇక్కడ సమస్య తెలుగుదేశం కోణం నుంచి చూస్తే 3 రకాల తప్పిదాలు కనిపిస్తున్నాయి నాకు. రాజకీయంగా దాన్ని అంత పెద్ద వేడుకలాగా చేసి ఎదురుదాడిని కొనసాగించాలనేటటువంటి పద్ధతి ఎంతవరకు సరైనదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు మోడీ మాట్లాడట్లేదు కదా, మోడీ సుష్మా స్వరాజ్ మీద ఇంకర్ మీద వస్తే రాజకీయ నిర్ణయం తీసుకునే వరకు మౌనం పాటించడం, డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటారు చూడండి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం అనేది విఘ్నత, పరిపక్వత ఉండేటటువంటి పార్టీలు చేసే పని. ఎదురుదాడి అనేదాన్ని మరీ శృతి మీద చేసి ఏదో ఎదురుదాడి వ్యూహాన్ని ఇంకా పులి మీద ఎక్కిన వాళ్ళలాగా దిగితే పులి మింగుతుంది కాబట్టి అని చేయడం అనేది ఇది కోరి రెచ్చగొట్టి ఆ క్రమంలో ఉపయోగించే భాష. సరే కేసీఆర్ నేర్పిస్తే నేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు, కేసీఆర్ దగ్గర నేర్చుకునే రేవంత్ రెడ్డి భాష మాట్లాడాడు అని ఎవరైనా చెప్తే చాలా మంచిది. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర ఇంకొక ఆయన నేర్చుకుంటాడంటే మనం చెవులు మూసుకోవడం తప్ప ఇదే భాష వినడం ఇంకా న్యాయపరంగా కూడా ఇది సరైనటువంటిది కాదు. మీకు ఒక జడ్జి బెయిల్ ఇచ్చాడు, బెయిలే సూత్రం ఎప్పుడు కూడా జైల్లో పెట్టడం. జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ది రూల్ అనేది కృష్ణయ్య లాంటి వాళ్ళందరూ చెప్పున్నారు. మీరు నమ్మి కానీ ఒక నెల రోజులు తక్కువేం కాదు శాసనసభ్యుడికి ఇటువంటి పరిస్థితుల్లో. నేను 30 ఏళ్ళు పోరాడుతాను అంటే 30 ఏళ్ల వరకు రారని మీరు భావిస్తున్నారా? తర్కానికి వెళ్తే చాలా ప్రశ్నలు వస్తాయి. 30 ఏళ్ళు జైల్లో పెట్టారు, 30 రోజులు నేను 30 ఏళ్ళు పోరాడుతాను అంటే 30 ఏళ్ళ వరకు నడుస్తుందని నమ్ముతుందేమో తెలుగుదేశం, మనకు తెలియదు. కాబట్టి న్యాయపరంగా కూడా ఇలా చేసేటైతే రేపు పొద్దు నుంచి
ఇవి కూడా ఇది సమస్యలు ACB వస్తాయి. serious గా ఇక తీసుకుని వ్యూహపరంగా నేను చెప్తున్నాను, ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. ఈ స్థాయిలో సవాల్ చేయడం అంటే మాకు కూడా ఒక ప్రభుత్వం ఉందని ఇప్పటి వరకు ఏ ఆరోపణలు అయితే వస్తున్నాయో తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్యలో మా ప్రభుత్వం మాకుంది, మేము కూడా ఇది చేయగలుగుతాం అనే ఒక పద్ధతి కనిపిస్తుంది. మొత్తం తెలుగుదేశం ధోరణి మనం చూస్తుంటే కనుక బయటపడడం ఎట్లాగూ అనే దానికంటే దీన్ని ఒక హీరోలు విలన్లు సందర్భాన్ని బట్టి ఉంటారండి. అమెరికా వాడు రాంబో హీరో, వియత్నాంను సర్వనాశనం చేశాడు అమెరికా వాడు, దాని మీద ప్రపంచం ఎంతో మారింది, కానీ హీరో రాంబో అనేవాడు మటుకు. కాబట్టి హీరోలు విలన్ల చర్చ కాదు, అందరూ విలన్లే ఇక్కడ. ఎందుకంటే అన్ని అవినీతి వ్యవహారాలు సుప్రీంకోర్టులో ఏసీబీ దీని మీద అప్పీల్కి వెళ్తూ ఈ ఆధారాలను వాళ్ళు తప్ప. ఇప్పుడు న్యాయమూర్తుల మీద మనం ఏం చెప్తాం, మనం ఎన్నుకున్న నాయకుల గురించే మనం చెప్పలేకపోతున్నాం. ఏ న్యాయమూర్తి విచక్షణ అధికారం ఏ సమయంలో ఏ సెక్షన్ మీకు అంతర్ముఖం కోల్పోయారా మీరు? మనం ఉటంకించి వ్యక్తిగత విచక్షణ అనే దానికి న్యాయ వ్యవస్థలో ఎక్కువ అధికారం ఉంటుంది, దానికి స్వయం ప్రతిపత్తి ఉంది. మిగిలిన వాటికి వచ్చేసరికి అంత స్వయం ప్రతిపత్తి లేదు. కాబట్టి న్యాయ వ్యవస్థలో రకరకాల తీర్పులు, రకరకాల మార్పులు మలుపులు కానీ మామూలు ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే కూడా మీకు బెయిల్ ఇస్తే విశ్వసించి దాన్ని మీరు ఒక రాజకీయ పోరాట ఘట్టంగా చేయటం మటుకు అంత సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జనం వచ్చిన మాట చాలా నిజమే పెద్దది, కానీ సవాళ్లు ఇంత తీవ్ర స్థాయిలో నేను నాకు గుర్తులేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు నిందితులు వాళ్ళు ఉంటారు, వస్తారు, అనుయాయులు వస్తారు, కానీ నిన్న ఒక సవాల్ లాగా, అంటే ఇప్పుడు ఈ సవాల్ ఎవరికి? న్యాయ వ్యవస్థగా? కేసీఆర్ అని చెప్పారు కదా, ఆయన అనొచ్చండి, కానీ మీకు బెయిల్ ఇచ్చి ఒక న్యాయమూర్తి మిమ్మల్ని విడుదల చేశాడు, మీరు బయటకు వచ్చి ఆయన మీ మీద ఆంక్షలు పెట్టాడు, మీరు కొడంగల్ దాటకూడదని, మీరు ఇవన్నీ కూడా వ్యవస్థలను గౌరవించాలి. వ్యవస్థలను మాట్లాడడం లేదు కదా అంటున్నారు. అదే నేను చెప్పేది, మాట్లాడమన్నాడా మాటకు వస్తే అయితే ఆయన మీద ఇప్పుడు వాక్ స్వాతంత్రాన్ని సవాళ్ళు చేయొద్దు. మీరు కొడంగల్ వెళ్ళాలి, చట్ట ప్రకారం మాట్లాడాలంటే మీరు కొడంగల్ వెళ్ళాలి, ఎన్టీఆర్ ట్రస్ట్కి వెళ్ళొచ్చు, రామారావుకి దండేయచ్చు, బాబు గారు ఉంటే ఆయనకు కూడా నమస్కారం పెట్టి మీరు వెళ్తే అది ఒక ఇదిగా ఉంటుంది. కానీ అలా వెళ్ళదలుచుకోలేదు. నేను చెప్పి ఎదురు దాడి చేయడం అనేది ఏమాత్రం వెనక్కు తగ్గకూడదు అనేది తెలుగుదేశం. ప్రకాష్ గారు ఇప్పుడు సమాధానం చెప్పండి, రవి గారి విశ్లేషణ మీద మీరేమంటారు? ఒకటి సార్, నేను 100% అంటే ఏదో ఫ్లోలో చెప్పాను, కానీ ఎవరు కానీ ఈ భాష మాట్లాడినా ఇది తప్పు. రవి గారు మాట్లాడింది కూడా ఏకీభవిస్తున్నా. అంటే దాంట్లో ఇది ఇట్లా మాట్లాడద్దని లేదు, కానీ ఏదైతుందో కొడంగల్ వరకే ఇచ్చారు. బట్ ఏదైతుందో ఇంటికి వెళ్ళకుండానే కొడంగల్ వెళ్ళమని కాదు, ఇవన్నీ చేశాడు, ఇంటికి పరామర్శించి అనుకుంటున్నా, నైట్ లో వెళ్ళి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పత్రిక దాంట్లో చూశాను కొడంగల్ ప్రయాణం అని చెప్పి. ఏదైతుందో అతని ఆవేశం ఏదైతుందో కేసీఆర్ ఏదైతుందో ఇవాళ ఒక ప్రతిపక్షంగా వారు చెప్పింది ఒక ఇంకోటి వెరీ వాల్యూడ్ పాయింట్, అంటే 30 ఏళ్ళు మీరు పోరాడతారని. కానీ అధికారం వచ్చినా కూడా అధికారంలో కూడా పోరాటం ఉంటుంది కదా సార్ ప్రతిపక్షంతో, అదేం తప్పలేదు. కానీ ఒక ఒరిజినల్ గా ఈ భాష ఎవరు మాట్లాడినా కూడా రేవంత్ గారిది అంటే ప్రకాష్ రావు గారు బయటకి వెళ్ళాక ఏమైనా చేసుకుంటూ పోవచ్చా కొడంగల్ వరకు? ముఖ్యమంత్రిగా హోదాలో వచ్చి ఒక మన ఉద్యమ నాయకుల లెక్క మాట్లాడుతుందని చాలా సార్లు మనం కూడా విశ్లేషణలో నాలాంటి వారిని కూడా చెప్పాము. ఇది పద్ధతి ఏదైతుందో మారాలా? విద్యులు వింటున్నప్పుడు ఏదైతుందో అనరాని భాష ఏదైనా ఉంటే దాన్ని ఏదైతుందో రైట్ అప్ రాకపోతుండే. అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు కూడా రికార్డ్స్ లెక్క తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఎలక్ట్రానిక్ వచ్చినప్పుడు. దీన్ని ఏదైనా అవసరం అనుకుంటే ఇది సవరించవలసిన అవసరం మీడియా కూడా ఉంది. ఇది ఖచ్చితంగా ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రకాష్ గారు మీలో చాలా మార్పు వచ్చేసింది. ఇందాకేమో మొత్తం రేవంత్ మాట్లాడిందంతా కరెక్ట్ అనేది సర్టిఫై చేశారు, ఇప్పుడేమో కొంత మార్పు వచ్చింది. మీకు గతంలో కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా ఈ రకంగా తీసుకుంటున్నట్టుగా అనిపిస్తా ఉంది. లేదా కోపం ఏంటి సార్, నేను ఏదైతుందో కేసీఆర్ నాకు కుటుంబ సభ్యులతో సఖ్యత, ఇప్పుడు వాళ్ళు కలిసిన అధ్యక్షము రాజకీయంగా విభేదిస్తున్నది తప్పితే అతను చేసిన ఏదైతున్నదో వాటిని కానీ ఈ డిక్టర్షిప్ ఇటువంటి తప్పితే వ్యక్తిగతంగా మాకేం భూమి తగాద లేదు, ఎప్పుడు ఏదైతుందో పంచాయతీ లేదు. అతనితో నేను పోటీ పడి నేను ఈ రోజు భూమి అనుకోండి, ఆయన ఆకాశం వస్తే ఎత్తిగేరు. నాకంటే 6 చిన్న అయినా నేను ఆయనకంటే ముందు ఎమ్మెల్యే అయ్యాను. మీడియాలో కూడా మీ మీడియాకి వచ్చి కూడా నన్ను ఎంత గౌరవించి మాట్లాడారో మీరే సాక్షి దానికి. అట్లే ఇంకొక లీడింగ్ ఛానల్ కూడా నాకంటే ముందే అయ్యాడు, నాకంటే పెద్దవాడు, మంచివాడు అని చెప్పేదైతుందో అప్రిషియేట్ చేశాడు. నేను ఎప్పుడు కానీ భాష ఏదైతుందో రాంగ్ గా మాట్లాడలేదు. ఉన్న విషయాలను ఆయన ఏ వ్యాపారాలు చేసిండు, ఏం మాట్లాడు, ఏమేమి నేను ఎప్పుడు కానీ భాష ఏదైతుందో మీడియాలో కానీ వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు కానీ
నేను పురుష పదాలు ఏదైతుందో వాడిస్తాను. రైట్, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు మీరు సమాధానం చెప్తే క్లోజ్ ఈ అంశం నుంచి వేరే అంశంలోకి వెళ్దాం. సీతారాం నాయక్ గారు ఆయన పని తగ్గించా కదా ఇంక నేను ఇంకెందుకులే అది వేరే దాంట్లో తీసుకోండి. అట్లయితే మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ మేమేదైనా చెప్పాల్సి వస్తుంది. చెప్తారు కానీ ఏముంది, దానికి ఏముంది, మీ నిజంగా మీ దగ్గర ఆర్గ్యుమెంట్ ఉంటే చెప్పొచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారి రవి గారు గోనె ప్రకాష్ రావు ఒక మాట్లాడినప్పుడు స్టార్టింగ్ లో అతని ఆప్షన్స్ ఎవరు ఆప్షన్స్ రేవంత్ రెడ్డి గొంతులో మాట్లాడారు. ఆయన డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గొంతు అయ్యారు, ఇక వేరే కాదు అట్లా మాట్లాడారు. మళ్ళీ దాన్ని సరి చేసుకున్నారు. వెంటనే అన్నారు రవి గారు శత్రువులు మిత్రులు అయినప్పుడు ఇంకొని ఎట్లాగూ మాట్లాడతారు అన్నట్టు. వారికి కొంత అనుభవం ఉన్నది, ఎప్పుడు మాట్లాడినా మీడియాలో ఎక్కడైనా మాట్లాడతారు. కానీ ఆ దూకుడు ఎందుకు? ఇప్పుడు ఒక కేసీఆర్ ఫ్యామిలీ, ఒక ప్రకాష్ రావు ఫ్యామిలీ, ఒక రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో సంబంధించింది కాదు కదా ఇక్కడ. మాలా అనేక మంది త్యాగాలు చేస్తున్నాం సార్. మేము దీన్ని తెలంగాణను కదిలించాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణను కదిలించాలంటే ఒక రెండు ఫ్యామిలీతో ముడిపడ్డది కావచ్చు, ఉంటే మీరు మీ భావనే ఉండవచ్చు. కానీ మాలాంటి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాం కదా. మీకేమైనా స్వంతంగా ఉంటే మాట్లాడుకోండి. కానీ ఇంత త్యాగాలు చేసిన తెలంగాణను దీన్ని దుమ్ము దులుపుతాం చేసేస్తా ఉంటే వీరి తాత తరం కూడా కాదు. నువ్వు చేసిన పని తప్పును కప్పిపుచ్చుకోవడానికి నువ్వు తెలంగాణ ప్రజలను మేమేదో చేసి నేను ఇంకా ఏదో వస్తా, ఇంకా 30 ఏళ్ళు నువ్వు 100 ఏళ్ళు బతుకున్నాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకేం ఆదరణ ఉందో ఇప్పుడు ఇంకా నీ మీద ఆంక్షలు ఉన్నాయి, పెట్టి నీకు ఇచ్చారు. ఆ ఆంక్షలకు అనుగుణంగా నువ్వు పని చేసుకొని కోర్టులో ఇంకా నీకు ఆ వెసులుబాటు కలగలేదు కనుక నువ్వు పని చేయి. తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ధ్వంసం చేయాలని చూస్తే ఇప్పుడు ఆయన నా పేరు ప్రస్తావిస్తున్నారు, ఈయన నా పేరు ఏ సందర్భంలో ప్రస్తావిస్తున్నారో నేను మాట్లాడిన దాంట్లో పొరపాటు నాకు తెలియదు. కానీ ఇదంతా చూస్తుంటే మటుకు రేవంత్ రెడ్డి ఊహిస్తున్న సమైక్య భావన కొంత వస్తున్నట్టు ఒకటి కనిపిస్తుంది. అంటే ఒక విధమైనటువంటి సామాజిక కోణం ఈ మొత్తంలో కూడా ఒకటి కనిపిస్తుంది. కాదు కదా, ఇప్పుడు ఒక సామాజిక రేవంత్ రెడ్డి గారి నిన్న చర్చలో పాల్గొన్నాను. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే ఎవరిని ఇది సరికాదు. ఒక నిమిషం, ప్రకాష్ గారు మా సామాజిక, ఇప్పుడు వారు అన్నది నిజమే అయితే ప్రకాష్ గారు మా సామాజిక వర్గమే అని అంటే మేము వారిని వెల్కమ్ చేస్తాం. ప్రకాష్ ఏమన్నాడు, ఆయన నేను మాట్లాడక ముందు ఒక విధంగా మేమేమన్నా వారు అన్నారు. ఇప్పుడు ఎవరైనా తాతలు తండ్రులు, ఎందుకంటే మీరు ఇప్పుడు రాజకీయ ఈ క్షణంలో మీరు రాజకీయాల ప్రకారం మీరు చెయ్యండి, మీ తాతలు దిగి రావాలి, ఈ సన్యాసులు, ఈ భాష ఎవరు వాడినా కానీ నేను పూర్తిగా వ్యతిరేకం. నేను కేసీఆర్ గారు చేసినప్పుడు అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు బస్తీ మీద సవాల్ అన్నట్టుగా మాట్లాడుకోవడం మంచిది కాదని నేను ఇక్కడ ఈ బస్తీ మీద సవాల్ వద్దు అని కూడా నేను చెప్పాను. మాటల గురించి మనం ఎంతసేపు మాట్లాడుతాం, అది వాళ్ళ భాష. ఏదేమైనా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించిన రేవంత్ అనూహ్యంగా ఈ కేసులో చిక్కుకోవడం అయితేనేమి, ఆ తర్వాత బెయిల్ పై వచ్చిన తర్వాత చేసిన ప్రసంగం ఖచ్చితంగా అది కొంత వివాదాస్పదంగా ఉంది. ప్రత్యేకించి ఒక రేపిస్ట్ సంఘటనతోటి పోల్చి సీఎం ఉద్దేశించి మాట్లాడడం అది ఏమాత్రం కొంచెం అది మంచి టేస్ట్ గా అనిపించడం లేదు నాబోటి వాళ్ళకు కూడా. ఎవరైనా ఖచ్చితంగా చెప్పాలి, మరి సుదీర్ఘ భవిష్యత్తు ఆశించేటువంటి నాయకులు ఇలాంటి భాష వాడటం అయితే ఇది పోరాట పటిమని ప్రదర్శించడానికి లేదా పార్టీలో మళ్ళీ కొత్త విశ్వాసాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ఆయన ఏమైనా చేశారేమో కానీ అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటివి సొగసు ఇవ్వదు, సొగసు ఇవ్వదు. ఖచ్చితంగా అట్లాంటి పదాలు వాడటం కానీ అలాంటి వ్యాఖ్యలు చేయటం కానీ
పద్ధతి కాదని మాత్రం ఒక్క మాట అంటే ఒక్క అక్షరం మీరు జాతికి సందర్భం అనేది కాబట్టి ఎవరు మాట్లాడినా తప్పే. కాకపోతే ఇది మరీ ఘోరంగా కొంచెం మరీ హద్దులు దాటంలో కూడా కొంచెం ఎక్కువ దాటాడేమో అనేటువంటి ఒక ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన ఎదురు దాడిలో ఇంకా ఏది పడితే అది మాకు. కానీ ఒక అక్షరమైనా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా? కుట్ర ఇవన్నీ మీరు అన్నారు, మంచిది కుట్ర చేశారు, మీరు ఎందుకు అక్కడ ఉన్నారన్న దాని మీద ప్రజలకు తలకాయంత కూడా వివరణ ఇవ్వరా? ఒక్క అక్షరం తెలియజేసిన గొప్పతనం తప్ప మిగతా మిమ్మల్ని ఆయన అక్కడ పెట్టారా? మిమ్మల్ని ఆయన అక్కడ రిమోట్ కంట్రోల్ చేశారా? వాటికి వివరణ ఇవ్వగలిగితే ఒక అక్షరం అయినా కానీ ప్రజల పట్ల సమాజం పట్ల మీకేం బాధ్యత లేదా? మీరు కుట్ర చేశారు, మీరు కుట్రలు పరస్పరం జరుగుతుంటాయి. ఒక అక్షరం అది ఒక ఆస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రత్యేకించి నేను చదివితే నేను విన్నప్పుడు ఒకటి రెండు సంఘటనలకు రేపిస్ట్ సంఘటన ప్రస్తావించడం మాత్రం నాకైతే నచ్చలేదు. అలాంటి రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే అలాంటి వ్యాఖ్యలు సందర్భం వీరిది కాబట్టి మీ మిత్రుడైన వాస్తవం చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా నిజానికి రేవంత్ రెడ్డి అంటే బాగా మాట్లాడతాడు, మంచిగా వాదిస్తాడు అనేటువంటి అభిమానం ఉన్న వాళ్ళలో నేను కూడా ఒకండి. కానీ దురదృష్టవశాత్తు ఇట్లాంటివి జరగడం కరెక్ట్ కాదని చెప్పక తప్పదు. కాంగ్రెస్ లో పరిణితి పరిపక్వత కరువైందన్న డి శ్రీనివాస్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 39% మంది మాత్రమే అవునని, 61% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.